భగవంతుడు సనాతనుడు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఆ కొండ కూడా సనాతనము. అందుకే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో అది పిలవబడింది. అలా పిలవబడింది అంటే ఆ కీర్తి ఎందుకు వచ్చింది అంటే ఒక్కొక్కరు ఆ వరాన్ని కోరుకున్న కారణం చేత ఆ పేరుతో పిలవబడింది తప్ప నిజానికి ఆ పేరు కొండకి ఉండవలసినటువంటి అవసరం లేదు. సనాతనమనేటటువంటి మాటకున్న గొప్పతనమే అది. ఉదాహరణకి శ్రీరామ అని ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక్కడే ఉంటే శ్రీరామ అంటే ఆయన పలుకుతాడు. కొత్తగా ఇంకొక ఆయన కూడా వచ్చాడు అనుకోండి శ్రీరామ అని, అప్పుడు కాకినాడ శ్రీరాముడేడి అని అడగాలి. ఎందుకంటే మొట్టమొదట వాడికి ఏదో విశేషణాన్ని జోడించి పలకవలసి ఉంటుంది. సనాతనుడు అంటే ఎప్పుడూ ఉన్నవాడు, ఆయనకి పూర్వము వేరొకటి లేదు. అలాగే కొండ కూడా అంతే, రెండూ అంత సనాతనమైనవి. అది కృతే వృషాద్రింబక్ష్యంతి. కృతయుగంలో ఆ పర్వతాన్ని వృషాద్రి అని పిలిచారు. త్రేతాయాం అంజనాచలం, త్రేతాయుగంలో దానికి అంజనాచలము అని పేరు. అలాగే ద్వాపరే శేషశైలేతి, ద్వాపర యుగంలో దాన్ని శేషశైలము అని పిలిచారు.